आदाब नाजरीन, न्यूज़ में आप सभी का खैर मकदम है। డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ఈరోజు బీజేపీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. నేను ఇది నాంపల్లి హైదరాబాదు. కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది వాస్తవమా కాదా అని మరి కొంత బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. గుండాయిజం, రౌడీయిజం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని మన బీజేపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ నోటితోటి ఇందాము మరి ఏం చెప్తున్నారు వీళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా. వాళ్ళకి దమ్ముంటే మేము ఇంట్లో ఉన్నాం. దమ్మని 1000 మంది వస్తారా, 2000 మంది వస్తారా, మేము 200 మంది ఉన్నాం. వాళ్ళకి 2000 మంది దమ్మని మేము ఛాలెంజ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంటు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడులు పాల్పడుతూ ఉన్నది. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర కార్యాలయం మీద ఎన్ఎస్ఏ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా మోర్చా వాళ్ళ వింగు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలే. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఇవాళ మీ అభిప్రాయం ఉంటే ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేయవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద కట్టెలతో, రాళ్లతో, కత్తులతో మీ ఎన్ఎస్ఐ గుండాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ముఖేష్ గౌడ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ముఖేష్ గౌడ్, సిగ్గుండాలే. ప్రజాస్వామ్యంలో ఏదైనా ఉంటే, అభిప్రాయ భేదాలు ఉంటే, మీ సమస్య ఉంటే ఇవాళ వేరే విధంగా తెలియజేయాలి. కానీ ఒక రాష్ట్ర కార్యాలయం, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, ఈ పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తే మీ దాడులకు ప్రతి దాడులు చేస్తాము. మేము అనుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ గాంధీ భవన్కి ఇవాళ కూలగొడతాం. నీ ఒక్క కార్యకర్తల మిగలడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఇవాళ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తాము. కానీ నీ లేక బీజేపీ ఆఫీస్ మీద దాడిలో చేస్తే తప్పకుండా నీ కార్యాలయాన్ని కావచ్చు, నీవేం అనుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్న, ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఒక్క రోజుల్లో కూల్చే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందని. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాము. నీ లేక దాడులు చేసి ఇవాళ నిర్మించాలనుకుంటే నీకు ప్రతి దాడులు తప్పవు. నీ పార్టీ ఈ దేశంలో 1-2 రాష్ట్రాలకే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అతిపెద్ద పార్టీ. నువ్వు దాడులు చేస్తే తప్పకుండా మేము దాడులు చేస్తాము. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాము. నీ దాడులకు ప్రతి దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బీజేపీ కార్యకర్తలు ఇవాళ వేలాది మందికి ఇవాళ రాష్ట్ర కార్యాలయం రావడం జరిగింది. నువ్వు దాడులకు ప్రయత్నిస్తే మానుకోవాలి. నిరసన ద్వారా నువ్వు ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, ఇవాళ ముఖేష్ గౌడ్కు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం ఇవాళ దేశంలో తెలంగాణలో ఉన్న పార్టీ కార్యాలయాలకు రక్షణ కల్పించాలి. లేకుంటే ఇవాళ శాంతి భద్రత సమస్య తెలుస్తుంది. మేము కూడా దాడులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉండి ఇక్కడ తెలంగాణలో వారికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఒక నేషనల్లో, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఆఫీసుల మీదకి నిరసన కార్యక్రమంలో భాగంగా అటాక్ చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని మేము ఊరుకోం. ఇక్కడ దానికి వస్తే కదా మీకు చూపిస్తాం ఏంది. అందుకే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కడు కూడా 100 మందితో సమానమని తెలియజేస్తానికి ఇక్కడ అందరు కూడా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు ఒకవేళ డెక్కన్ హెరాల్డ్ ఇష్యూలో మీకు నచ్చకుంటే మీరు నిరసన తెలిపే విధానాలు ఉంటాయి. అంతేగాని ఒక పార్టీ ఆఫీస్ మీకు వస్తే మాత్రం ఎవరు కూడా సహించరు. ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ మీ పేరు చెప్పండి, ఒకసారి మీ పేరు చెప్పండి. నేను ఎవరిని? తెలుసు సార్ పేరు చెప్పండి. నేను దీపక్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు. థ్యాంక్ యూ సార్.